మాజీ ఎంపీ మల్లికార్జున గౌడ్ సార్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే శ్రీరాబాబు సార్ గారికి, మరియు కడప నుంచి వచ్చిన మున్సిపల్ సర్టిఫికేట్ గారికి, మరియు టీసీ అధికార ప్రతినిధి కాల సుధాకర్ గారికి, వికారాబాద్ ఎంపీకి సమాజం గారికి, సమాజం గారికి, మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ గారికి, ఎన్ఎస్సీ అధ్యక్షులకి, వివిధ మండలాల నుంచి నాయకులకు అందరికీ జీవిస్తున్న మా ప్రభుత్వ భూమిపై యాజమాన్యాలకు కల్పించి అసైన్మెంట్ పట్టా ఇచ్చి దాని ద్వారా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అటు పాస్బుక్ల లోన్ కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అలాంటిది ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1977 సంవత్సరం పట్ట పాస్బుక్ల చట్టం రద్దు చేయబడిందని, అటు స్థానంలో ధరణి పోర్టల్ చట్టం నెంబర్ 9/2020 అనే చట్టం తీయబడిందని, ఈ చట్టం ప్రకారం మాకు ఆన్లైన్ ద్వారా ఇవ్వబడుతున్న ఈ పాస్బుక్లు ఇవ్వడం లేదు సార్. ఎందుకంటే కలెక్టర్లు అటు భూమిని నిషేధించిన చట్టం 22 ఈ భూమి ఉన్నది కావున దీన్ని పట్టలేదని అధికారులు చెప్తున్నారు. కలెక్టర్లు మా భూమి నిషేధించిన చట్టం 22A కలెక్టర్ గజెట్ ద్వారా తొలగించి మాకు ఆన్లైన్ పాస్బుక్లు ఇచ్చిన రైతు బంధు రైతు బీమాపై అప్పులు తీసుకొని వ్యవసాయం చేసుకున్నట్టుకు అవకాశం ఉన్నాయి కదా సార్. లేకుండా మా బీద రైతులకు కానీ జీవించడం చాలా కష్టం సార్. మా కుటుంబంలో పోషించడం చాలా కష్టం. మేము ఆధారపడతాం సార్. అంతేకాకుండా ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఆ బుక్కు లేక. అందుకోసం మీరు చొరవ తీసుకొని మా గ్రామం మీద మీ ఇక్కడ వచ్చిన పెద్దలందరి ఆశీర్వాదం మా గ్రామ ప్రజల మీద ఉండాలని తెలియజేస్తున్నాం సార్. ఇదే కాకుండా మా గ్రామం నందు 350 నుండి 350 మంది నుంచి చదువుకునే ఉద్యోగాలు 6 సంవత్సరాల నుండి లేక వయసు పెరిగి ఉద్యోగాలు కోల్పోయిన వారు 50 మంది ఉన్నారు సార్. సుమారు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 50 గ్రామ పంచాయతీలకు వచ్చిస్తున్నారు సార్. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కూడా ఇప్పటివరకు రాలేదు సార్. మురుగుకాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎప్పుడు ఎదురు చూస్తున్నాం సార్. గ్రామంలో రేషన్ కార్డు సార్, రేషన్ కార్డుకు 3 సంవత్సరాల నుంచి లేవు సార్. కొత్తగా పెళ్లిలైన వాళ్ళు కొంతమంది కొత్త రేషన్ కార్డు తీసుకున్నామని చెప్పేసి డెలిట్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళ భార్యలే డెలిట్ చేసుకున్నారు. డెలిట్ ఆప్షన్ పోయినా కానీ మళ్ళీ కొత్తగా రేషన్ కార్డ్స్ వస్తాయి సార్. 3 ఇయర్స్ నుంచి వాళ్ళ మొత్తం రేషన్ కార్డే లేకుండా పోయినాయి సార్. అంతేకాకుండా కొందరు ఒంటరి మహిళలు ఉన్నారు. ఇంకా చాలా నిరుద్యోగులు ఉన్నారు సార్. వాళ్ళందరి సమస్యలను దృష్టికి తీసుకురావాలని చూస్తున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని మన ప్రసన్న కుమార్ సార్ గారు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీమాన గ్రామ సమస్యలని ఈరోజు బట్టి విక్రమార్క గారికి దృష్టికి, అదేవిధంగా మన శ్రీధర్ బాబు గారి దృష్టికి, మన పెద్దలందరి దృష్టికి తీసుకురావడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి రైతు సోదరులందరూ కూడా ఇక్కడికి పిలిచినందుకు పేరు పేరున అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిగా మీరందరూ కూడా ఈ యొక్క సభ మదనపల్లి సభ వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ తరఫున మీరందరూ కూడా చేతులు లేపి ఈ యొక్క బిల్లును విత్డ్రా చేయాలని చెప్పి తీర్మానానికి మీరందరూ అనుకూలంగా చేతులు లేపాల్సిందిగా అందరూ కూడా కోరడం జరుగుతుంది. సో మన అదేవిధంగా జరగబోయేటటువంటి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ నెల చట్టాలకు వ్యతిరేకంగా బట్టి విక్రమార్క గారు తప్పకుండా దాన్ని ప్రతిపాదిస్తారు. దానికి మద్దతుగా మన తెలంగాణ శాసనసభలో కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనమంతా ఈ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని బట్టి విక్రమార్క గారు మన జిల్లానే కాదు ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా ఒక 3-4 జిల్లాలు కవర్ చేస్తూ రైతులతో ఎందుకు మాట్లాడుతున్నారంటే, రైతుల యొక్క సమస్యలు చట్టసభలో తెలపాలి, రైతులు ఏం కోరుకుంటున్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ తద్వారా మన రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో ముఖ్యమంత్రి తప్పకుండా దానికి తీర్మానం ఆమోదించాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి.
ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రైతు సోదరులు కలవడానికి ఈ రోజు మన జిల్లాకు విచ్చేయడం జరిగింది. ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాలలో మనమంతా భవిష్యత్తు లోపల ఏం కాబోతున్నామంటే మనం రైతులం కాదు, రైతుల పైన ఆధారపడి సనతనం నుంచి మన ముత్తాతల నుంచి మన తాతల నుంచి మనం నాగళ్ళు బట్టి వ్యవసాయం చేసి మనము పొట్ట నిండా మనం అన్నం తింటున్న రోజులవి. ఈ రోజు మన నోట్ల కొట్టి ఈ ప్రధానమంత్రి మోడీ ఆయనకు బాసటగా నిలిచినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఏం చేస్తున్నారంటే దళారులను తీసుకొస్తున్నారు. ఆ దళారులు ఎవరంటే ప్రధాని మోడీకి ఈ రోజు దేశం లోపల ప్రధాని కావడానికి కొంతమంది వ్యాపారవేత్తలు ఎన్నికల లోపల డబ్బులు ఇచ్చిండ్రు. డబ్బులు ఇచ్చి వాళ్ళ అభ్యర్థులు దొంగ చాటుగా గెలవడానికి అని చెప్పి సహకరించారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు ప్రధానమంత్రి మోడీని ఏ విధంగా చెప్తున్నారు, మన నెత్తి మీద కత్తి పెట్టే విధంగా ఈ రోజు అంబానీలు అదానీలు పారిశ్రామికవేత్తలంతా కలిసి భారతదేశంలో ఉన్న రైతు సోదరులకు సంబంధించిన భూములు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఇచ్చినట్టు మన ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు నిండలేని వాళ్లకు భూములు ఇచ్చి వ్యవసాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తే ఈ భూముల పైన హక్కులని పరోక్షంగా వ్యాపారవేత్తలకు ఇచ్చే విధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడంటే ఇది రైతు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు. నేను ఢిల్లీలో పోయి రైతులు చలిలో వణికి చచ్చిపోతున్నారు, వాళ్ళ పక్షాన నేను కూడా దీక్షలో కూర్చుంటా, అవసరమైతే దేశం మొత్తం తిరుగుతా ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోయిన తర్వాత జీ హుజూర్ అని చెప్పి దండం పెట్టి ప్రధానమంత్రి మోడీకి అసలు మాట్లాడకుండా వెళ్లి ఫామ్ హౌస్ లోపల ఒక 15-20 రోజులు ఉన్నాడు. ఢిల్లీ ఎందుకు పోయిండు, ఢిల్లీ పోకముందు ఏం చెప్పిండు, ఢిల్లీ పోయిన తర్వాత ఏం జరిగింది, లోపాయికారి ఒప్పందం అన్నది ఈ రోజు వరకు ముఖ్యమంత్రి ఎక్కడ కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం అన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఆలోచన చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మోడీకి జరిగినటువంటి సంభాషణ ఏది, మన రైతు ప్రయోజనాలను ఎందుకు ఈ రోజు ఫలంగా ముఖ్యమంత్రి పెట్టిండు అన్న చర్చ ఈ రోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది. దాని గురించే ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాల మూలంగా భవిష్యత్తు లోపల వాళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారంటే రైతులకు ఉన్నటువంటి ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి ప్రధాని మోడీ చెప్పినాడు. ప్రతి పేదవాడికి బ్యాంక్ ఖాతా తెరుస్తున్నాం, ఆ ఖాతా లోపల 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి మోసపు మాటలు చెప్పిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 లక్షలు లేవు, నోట్ల రద్దు చేస్తున్నా, తద్వారా మీకు నల్లధనాన్ని తీసుకొస్తా అన్నాడు. నల్లధనం రాలేదు. మనం ఉన్న భూములు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములని ఈరోజు అక్రమంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో అది దీర్ఘకాలిక రుణాలు కానీ స్వల్పకాలిక రుణాలు కానీ ఒకేసారి దేశం మొత్తం మీద సోనియా గాంధీ గారి నేతృత్వం లోపల యూపీఏ ప్రభుత్వం లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎవరైతే పేద రైతులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అటవులకు సంబంధించిన భూములు సేద్యం చేసుకొని బతుకుతున్నారో వాళ్లకు దేశంలో ఎప్పుడు లేకుండే సోనియా గాంధీ గారు యూపీ అధ్యక్షురాలు ఉన్నప్పుడు మాత్రమే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్లకు మనం పాస్బుక్లు ఇచ్చినాం, ఆ భూముల పైన హక్కులు కల్పించినాం. అంతకుముందు హక్కులు లేవు. ఆ భూముల పైన హక్కులు కల్పించిన తర్వాత మనకు జాతీయ బ్యాంకుల నుంచి లోన్లు వచ్చినాయి, రుణమాఫీ వచ్చింది, ఎన్నో పథకాలు మనకు వచ్చినాయి. అటువంటి సందర్భం లోపల బట్టి విక్రమార్క గారు నాకు చెప్పడం జరిగింది, రామ్మోహన్ గతం లోపల శాసనసభలో సెక్రటరీగా ఉన్నావు, విప్గా ఉన్నావు, నువ్వు ఓడిపోయినా సరే మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు నువ్వు అన్ని కూడా క్రోడీకరించి మా శాసనసభ్యులకు తెచ్చి ఇవ్వాలి, ఆ సమస్యలను మేము శాసనసభలో మాట్లాడతాం అని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే మన ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా అటవీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఆ రోజు నేను తీసుకెళ్ళిస్తే తను కొన్ని సమస్యలు మాట్లాడుతూ తన సహచర శాసనసభ్యులతో ఈ సబ్జెక్టు మన సీతక్క శాసనసభ్యురానికి ఈ సబ్జెక్టు తను అలాట్ చేసినాడు. సీతక్క శాసనసభలో మాట్లాడింది ముఖ్యంగా బదనపల్లి రైతు సోదరులు మీ ఆవేదన, మీ యొక్క ఆవేదన మీరు వినాలి. కుసుమ సముద్రం అని చెప్పి పరిగి నియోజకవర్గంలో కుల్కచర్ల గ్రామంలో దళితులకు భూములు, అటవీ భూముల పైన హక్కులు ఉండే, గిరిజనులకు ఉండే. అటువంటిది వాళ్ళు ప్రొక్లైన్లు పెట్టి కాలువలు తీసి అటవీ అధికారులు పొలం రైతులు దున్నుతున్న పొలం నుంచి పోలీసులను తీసుకొచ్చి గెంటేసే ప్రయత్నం
నిర్వహించే సందర్భం లోపల నా నివాసానికి కుసుమచంద్రం నుంచి ఒక దళిత మహిళ సర్పంచ్ గా ఉంది మన కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆమె నా నివాసానికి వచ్చి చెప్తే నేను వెంటనే శాసనసభకు పోయి బట్టి విక్రమార్క చెప్తే తను సీతక్క ద్వారా మాట్లాడిపిస్తే ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేసినాడు. అది ఆ ప్రకటన రావడానికి కారణం బట్టి విక్రమార్క గారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ భూములు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఇచ్చినామో పాస్బుక్లు ఇచ్చినామో అది రెవెన్యూ వాళ్ళు అటవీ వాళ్ళు జాయింట్ సర్వే చేసే వరకు రైతులను ఎవరిని కూడా ఇబ్బంది చేయొద్దు అని ఇంద్రకరణ్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. నేను ఇమీడియట్లీ మనం పత్రికా మిత్రులు వికారాబాద్ కూడా అవన్నీ కూడా క్లిప్స్ పంపిస్తే మీరు కూడా పత్రికల్లో రాసు. కాబట్టి ఇది జరిగిందంటే ఈ న్యాయం జరిగిందంటే అది కేవలం మన బట్టి విక్రమార్క గారి జరిగింది అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క నల్ల చట్టాల విషయంలో కూడా జరిగింది. ముఖ్యంగా మొన్ననే మాకు తాండూరు మన ఖమ్మం జిల్లా పిలిచి జిల్లా అధ్యక్షులందరూ కూడా పిలిచి ఖమ్మం జిల్లాలో బూత్ కమిటీలు వేసి రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేసారి మనం అధికారం ఏ విధంగా తీసుకోవాలన్నది వ్యూహరచన చేసి ఇప్పుడు తొందరలోనే ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు వేసే కార్యక్రమాన్ని కూడా తాను ఆదర్శంగా నిలవడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించారు. 2 సంవత్సరాల క్రితం 6 నెలలు తిప్పలబెట్టి ఆరోగ్యశ్రీ పట్టుకొని అనేకమైన దవాఖానలు తిరిగితే కూడా ఎవరు కూడా గైకోలేదు. 2 లక్షల రూపాయలు రేటు కాలు తీయించిన ఆ కాలు ఇంత కూడా తిప్పలబెడుతుంది, సెట్ కాలేదు. కాబట్టి దానికి 3000 పింఛన్ గురించి అప్లికేషన్ పెట్టుకొని 4 నెలలు అవుతుంది. ఆ సర్టిఫికేట్ వేసి ఆమెకు సెక్రటరీ మేడంకు ఇచ్చేసిన. అది ఇంతవరకు 3 నెలల నుంచి భూమి సమస్య కోసం 3 నెలల నుంచి అది ఏమీ కాలేదు. నాకు డబ్బులు వస్తారు, నాకు ఇబ్బంది ఉంది. భూమి ఉన్న కాడికి ఎన్నిసార్లు సర్కారు చేసినా పట్టించుకోవడం లేదు. ఏం పంట ఏం చేస్తారు అంటారు? కంది జొన్నలేసి పరిస్థితి శాతం అంగవైకల్యం ఉందని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చి పెన్షన్ ఇవ్వడం లేదు. ఇది చాలా బాధాకరం. సర్టిఫికేట్ మాత్రం 78% అని ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ రోజు వరకు వాళ్ళకు పెన్షన్ మంజూరు చేయకపోవడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా నీ తరఫున శాసనసభలో మాట్లాడినా సరే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పకుండా నిన్న కూడా కుల్కచర్ నుంచి సాల్వే నుంచి కూడా వచ్చి కలిసి నీలాగనే చెప్పారు. తప్పకుండా బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పట్టాలు ఇచ్చారు? రాజశేఖర్ ముందరికే ఏమన్నారు అడిగితే అయితే ప్రసాద్ కుమార్ గారు మాజీ మంత్రులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని అసెంబ్లీలో దాని గురించి మాట్లాడతాను. పేరు చెప్పండి. నీకు 2 పిల్లలు, నా తాతను అయితే లేదు, నేనే ఉన్నా. నా పిల్లలకి ఏమీ ఆదాయం లేదు, నాకు ఏమీ అందుతలేదు. నెలకు నాకు 2000 పింఛన్ వస్తున్నారు. ఆ పింఛన్తో నీ సాతలేదు, చదివించే కూడా అందుతలేదు. నాకు మీకు అందరికీ నమస్కారం. నాకేమీ అందుతలేక మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇస్తారు. పట్ట పాస్బుక్లలో కూడా
వాళ్ళు ధర్నా చేస్తలే అది కూడా కొట్టేసి ఎక్కడుంటే అధ్యక్షులు ఇస్తున్నారు, అధ్యక్షులు ఇస్తలేదు. అది మొత్తం మా పట్టము మా తాత మైకి దగ్గర పెట్టుకో. మన మొత్తం ఎస్సీలకు 40-50 మందికి సార్ భూములు లేవు ఈ ఊళ్ళో. బ్యాగర్లకు మాదిగలకు చేస్తామంటారు మరి ఎట్లా బంద్ చేస్తేనే ఊరు వేసుకొని సరిపోతుంది. అంతేనా? అంతే. అట్లా లేదు. మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మాట్లాడతాడు, తను అసెంబ్లీలో మాట్లాడతాడు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాడు, సమస్య పరిష్కారం అంటే మనకు అర్థం కాక తెలకన రేపు లేకుంటే మనకి దీనివల్ల నష్టం జరగదా అని మనం ఇక్కడనే కూర్చుంటున్నాం. దాని గురించి ఆలోచన చేస్తలేం. ఇందులో భాగంగానే ఇలా కేసీఆర్ గారు కూడా ఆ చట్టం అదే చెప్తుంది, మేము కొనుగోలు చేయం, మీరు ఎవరికైనా అమ్ముకోని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే గతంలో మన పంటలన్నీ కూడా కందులు కానీ వరి కానీ ఏ పంటలైనా కానీ ప్రభుత్వం మద్దతు ధరలో ఉన్నటువంటి కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల ఇవాళ మనకు భరోసా వచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఊరున ఐకేపీ సెంటర్ ద్వారా సహకార సంఘాల ద్వారా మన పంటలు కొనుగోలు చేసినప్పుడు మనకు డబ్బుల భరోసా వచ్చింది, ఒక నమ్మకం ఏర్పాటు డబ్బులు వచ్చింది, సహకార సంఘాలు బలపడ్డాయి, ఐకేపీ సెంటర్లకు ఒక ఆధారం దొరికింది. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ఎత్తేస్తానని చెప్తున్నది. మరి ఒకవేళ నిజంగానే ఎత్తేస్తే రేపు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మరి కొనుగోలు కేంద్రాలు ఎదవిధ కొనసాగడం వల్ల లాభం ఉందా లేదని ఆలోచించి కొనుగోలు కేంద్రాలు ఎదవిధ కొనసాగాలంటే చట్టాలు రద్దు చేయాలంటే మనం అంతా కూడా కదలవలసిన అవసరం ఉంది. కదిలి ఆ రైతాంగానికి మద్దతు తెలుపుతూ మనం కూడా ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ చాలా మంది రైతు బంధు ఇస్తున్నారని చెప్తున్నారు. రైతు బంధు ఇదివరకు ప్రభుత్వాలు ఎవరు ఇవ్వలేరు, ఇవాళ టీఆర్ఎస్ ఇచ్చింది కాబట్టి అని చాలా ఓట్లని గుద్దేసినటువంటి పరిస్థితి. మరి రైతు బంధు ఇచ్చిన తర్వాత ఏం బంద్ చేస్తా ఉన్నారు మనకు? మనం గతంలో వడ్డీ రాయితీ ఇచ్చేవాళ్ళం. పంట రుణాలకు ఏదైతే ఉందో పంట రుణాలు సకాలంలో కడితే 7% వడ్డేది. 7%లో 3% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. మరి రైతు బంధు ఇచ్చిన తర్వాత ఈ 4% మొత్తానికి ఎగ్గొట్టిండు. 50,000 లోన్ తీసుకుంటే 2,000 రూపాయలు అక్కడ పోనిపోయింది. మరి వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఉండే, సబ్సిడీ లేదు. సహకార సంఘాలలో 6% రిబేట్ ఉండే, రిబేట్ వస్తలేదు. పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేసిర్రు. పంటల నష్టం జరిగితే వర్షాలకు కానీ లేదా వర్షాలు పడక పంట నష్టం జరిగితే గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ లేదు, ఎక్కడ కూడా అంచనాలు కూడా వేయించేటటువంటి పరిస్థితి లేదు. రెవెన్యూ దాంట్లో కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇదివరకు చెప్పారు పాస్బుక్లు ఇచ్చే దాంట్లో నానా అవస్థలు పెడుతూ విఆర్ఓలు ఎంఆర్ఓ డబ్బులు సంపాదించి రైతులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని కూడా గమనించండి. మేము భూ సంస్కరణలు ఏదైతే భూ ప్రక్షాళన తీసుకొచ్చిండో అప్పటి నుంచి మేము మొదటి డిమాండ్ చేసేది భూ సర్వే చేయండి. సర్వే చేస్తేనే మనకు నిజమైన హక్కుదారు పట్టా పాస్ తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. భూ సర్వే చేస్తలేరు. ఆఫీసులో కూర్చుండి పేపర్ చూసి పట్టాలు అనుకూలంగా మనకు డబ్బులు ఇచ్చిన మార్చుతూ తప్పితే చిన్న సన్నకారు రైతులకు ఎక్కడ కూడా పుస్తకాలు వస్తలేవు. కాబట్టి దయచేసి రైతులారా మనం గమనించాల్సింది ఇవాళ చట్టాలతోటి నష్టం ఎలా జరుగుతుందో మేము చెప్పినాం. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రేపు ఏమైతుందో చెప్పినాం. మరి మీరంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. మేము చెప్పిన దాన్ని కూడా రేపు కొనుగోలు చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి రేపు ఢిల్లీలో చేస్తున్నట్లుగా ఈ మదనపల్లి రైతులంతా కూడా ఒక మండుతున్న అగ్ని జ్వాలల రగిలి రేపు తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం అందరికి కూడా మీకు స్ఫూర్తినిచ్చి రేపు ఒక ఉద్యమం రూపం దాస్తే తప్ప రేపు కొనుగోలు కేంద్రాలు ఎదవిధంగా కొనసాగవు, చట్టాలు రద్దుగావు. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుందాం. చలిలో ఎంతల వరకు చలిలో రైతులంతా కూడా 200 మంది చనిపోయినా కానీ 3 నెలల దగ్గరకు వస్తుంటే కదలకుండా అక్కడ ధర్నా చేస్తుంటే మరి మనం కదలకపోతే దానికి సార్థకం లేదు. కనీసం మనం ఢిల్లీ పోలేమేమో, కనీసం గల్లీలోనైనా కానీ మనము ఉద్యమించకపోతే మన భూములు మన దగ్గర ఉండవు, మనం పండించినటువంటి పంటకు ధర రాదు. రేపు భూములు లేనటువంటి నిరుపేదలకి పాస్ పుస్తకాలు ఇచ్చింది. ఆ ఇచ్చిన పాస్ పుస్తకాలు పట్టాలు చేసి ఆ తర్వాత వాళ్ళు అన్ని సాగు వాళ్ళ రుణాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు భూ ప్రక్షాళన పేరని చెప్పి ధరణిలో కోట్లు పెట్టి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన భూములకి ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు. నేను చెప్పిన దరఖాస్తు అది జనరల్గా 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిన ఆయన కొత్త 3 ఎకరాలు ఇవ్వకపోగా
అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు కూడా ఎన్నిక తీసేసుకొని భూమి లేకుండా చేస్తాము. దీని సమస్య పరిష్కారం కావాలి. దీనికి ఏం చేయాలంటే దీనికి ఒక మార్గం ఉంది. ఆ మార్గానికి ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు ప్రీతం గారు ఏం చేయాలని దరఖాస్తు తీసుకొని నువ్వు మా తీసుకొచ్చేవా మన బ్యాంక్ నాకు 3 ఎకరాలు ఉన్నది, నాకు భూమి తక్కువ దగ్గర. అది వాస్తవం కాదు అన్న. 2012, 2013, 2014 3 సంవత్సరాలు కూడా భూ పంపిణీ చేయించిండు అన్న ముందటి. అప్పుడు మంత్రిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క గ్రామంలో అంటే ముఖ్యంగా ఈ మదనపల్లి గ్రామంలో కూడా అన్న పంచిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా వాస్తవానికి ఇక్కడ రైతులు మనకి వివరించడం జరిగింది. కానీ డిజిటల్ సిగ్నేచర్ల పేర్ల మీద అంతేనా, డిజిటల్ సిగ్నేచర్లు ఒకటి కాదు అంతేగా, డిజిటల్ సిగ్నేచర్ల పేర్ల మీద రోజు ఎంఆర్ ఆఫీసులలో 500 నుంచి 800 మంది రైతులు క్యూ కట్టి నుంచుంటున్నారన్న. వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వరు. పాస్బుక్లు ఇవ్వాల్సిన కూడా కారణం ఉంటుంది. మీరు దళిత రైతులు కాబట్టి ముఖ్యంగా మిగతా 2 విషయాలు నేను చెప్పాలి. ఈ రోజు 3 ఎకరాల భూమి అనే మాట ఎక్కడో వెళ్ళిపోయింది. అది సంచకాడ పంచాయతీ పక్కన పెట్టేసిండు. కానీ ఈ రోజున్న పరిస్థితులలో ఉన్న భూములను ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద గుంజుకుంటున్నారు. భవిష్యత్తులో వీళ్ళ రోడ్ల మీద వేసే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కూడా వాస్తవం. అంటే ఇక్కడ ఉన్న రైతాంగము, ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కనుక కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక నుంచోకపోతే మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా వీళ్ళందరూ ముందు రాకపోతే మనం కష్టపడాల్సి వస్తుంది. ఒకప్పుడు కావచ్చు ఉంటుండే అనంతగిరి కావా రాకుండా గవా అని. ఈరోజు గవాగివా లేదన్నా. ఇప్పుడు ఎక్కడున్నా కూడా వాస్తవానికి కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో అన్న పెట్టిన మెడికల్ కాలేజ్ అప్రూవల్ కూడా చేయలేకపోయినా డాక్టరు ఈ రోజుగా రైతుల పక్షాన అంటే రైతులను ఏమైనా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు పోలీస్ స్టేషన్లలో కూడా పోయే పరిస్థితి లేదన్నా. మనం దీనికి అండగా ఉంటాం. పూర్తి స్థాయిగా మీ గురించి ఒక పెద్ద ఉద్యమం తీసుకుంటాం. దళితులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా పెంజాల వెంకయ్య గారు ఉన్నారు, వారి ద్వారా గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. గడ్డం ప్రసాద్ గారు కూడా ఆ రోజు కేవలం మీ దళితుల గురించి మీ అందరికీ భూములు పంచిన ఘనత ఆ నాయకుడి ఉంది. మీ అందరి పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మీ అందరి గలం వినిపించేగా బట్టి విక్రమార్గం కూడా తప్పకుండా చర్య తీసుకుంటూ మేము దీని కార్యాచరణ తీసుకుంటాము. థ్యాంక్ యూ. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకెట్లయితే భూములు పంచారు మొత్తం నియోజకవర్గంలో పంచారు. ఇప్పుడు దుర్మార్గులు ఏం చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఆయన పంచిని వాళ్ళే నాకు ఇప్పుడు ఆయన మీ అందరి తరఫున పోరాటం చేయడం కోసమే మళ్ళీ ఇక్కడ సమావేశం పెట్టించి మీకు న్యాయం చేయాలని ఆలోచన ఉంది. ప్రసాద్ గారికి మీరు దరఖాస్తులన్నీ ఇవ్వండి, అవి తీసుకొని మేము అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రభుత్వంతో మాట్లాడతాం. దయచేసి నాయకులు అన్న మాజీ మంత్రివర్గ పిసిసి అధ్యక్షుడు హనుమంతరావు గారికి, పెద్దల కోదరెడ్డి గారికి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారికి, అలాగే పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సభ్యులు గారికి, రమేష్ రెడ్డి గారికి. ఈ కొత్త చట్టాలు వ్యవసాయ బిల్లులతోటి రైతులకే కాదు మహిళలకి కూడా ఆడపడుచులు కూడా ఆలోచించాలి. రైతు కూలీలకి, యువకులకి, వ్యవసాయ ఆధారిత అన్నింటికి కూడా దీని ప్రభావం పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఉంది. ఇవాళ మీరే చెప్పినారు, అసైన్ భూములు చూసుకోవడం, దళితులకు 3 ఎకరాల భూమి లేవు, బిడ్డలకు చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేవు. ఈ ప్రైవేటీకరణతో వ్యాపార శిక్షణ ఏమవుతుందంటే కనీసం ఉద్యోగాలు ఉండే ఉద్యోగ భద్రత ఉండదు. ఇవాళ రైల్వేస్ అమ్మేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలు అమ్మేస్తా ఉన్నారు. ఉద్యోగ భద్రత, గౌరవ జీవితం కూడా ఉండదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణలో ఏర్పడ్డది కాబట్టి వస్తాడు. తాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ దోపిడీకి గురవుతుంది. ప్రతి మనం కట్టే ట్యాక్స్ కూడా ఈ కమిషన్ రూపాన్ని కాజేస్తున్నారు కాబట్టి పెద్దలు మీకు బట్టి విక్రమార్కులు వివరిస్తారు. ఏ విధంగా అయితే అన్ని వర్గాలను మోసం చేస్తూ యువకులకు ఉద్యోగాలు, బిడ్డలు రోజువారీ కూలి చేసుకున్నారని సమర్పించే పరిస్థితి లేదు. ఇవాళ స్కూల్ పంపించాలన్నా కూడా ఫీజులు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని వర్గాలను మోసం చేస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా అటు కేంద్రం బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న ఈ నాటకానికి బీజేపీ
టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలిసి దేశ ఆస్తులను దోచుకుంటూ మనని ముఖ్యంగా అట్టడి వర్గాలని ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరతరాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో అణగారిన వర్గాలకు న్యాయం చేకూరట్లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది, అందరికీ న్యాయం వస్తుంది, బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, బతుకు బాగుంటుంది అనుకుంటే ఇవాళ గరీబ్ వాళ్ళకి ఇల్లు లేవు. వీడు అమ్మాయి చెప్తున్నది ఇల్లు ఉందని లేదు, పెన్షన్ వస్తుందా, కారు కొట్టేసినా మీ కష్ట సుఖాలు తెలుసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని రేపటి భవిష్యత్తులో మన బిడ్డల కొరకు రక్షించుకొని కాపాడుకోవడానికి కొరకే ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మీ అందరికీ మరొకసారి మన సత్యం చెప్తా ఉంటే నలుగురు గ్రామని వికారాబాద్కి నేను కూడా రామని చెప్పినట్టుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యక్తిని. సో మరొకసారి వికారాబాద్కి వచ్చి మొదటి గ్రామంలో బతకాల్సినందుకు సంతోషిస్తూ తల్లులు ఒళ్ళ పరీక్షలు ఇంట్లో పరీక్షలు మా ప్రసాద్ ఉంటే ఈ మీటింగ్కు ప్రసాద్ కుమార్ ఉంటే ఈ మీటింగ్కు బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. మాకు న్యాయం జరుగుతుందని మీరు అందరూ వచ్చారు. లేకుంటే ఇంత రాత్రి ఇంత మనుషు చేసుకోవడం అంటే నేను అనుకున్నాను 5 గంటలు లేట్ అయితే ఓటు ఉండడం అనుకున్నా. ఉంటారో ఇవాళ టైం అందరికీ టీవీలు ఇవాళ సీరియల్ వస్తున్నాయి, అవి విడిచిపెట్టుకుని వచ్చిందంటే మీరు చైతన్యం ఉన్నది, పట్టుదల ఉన్నది. నేను కూడా మా అక్కలు ఎట్లా మాట్లాడుతున్నారు, నాయకులు వచ్చి ఎవరో కాగితాలు పట్టుకుని వచ్చారు. ఇది ఎవరు చేసింది? మా అమ్మ ఇందిరమ్మ బడుగు బలైన వర్గాలకు భూములు ఇవ్వాలని ఆనాడు ఆలోచన చేసి భూ సంస్కరణ అమలు చేసి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి నిధులు ఇచ్చి బండిని వెళ్ళి పొలాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ వచ్చింది. అసలుకే మొదలు డిమానిటేషన్ అన్నాడు, నోట్లు రద్దు అన్నాడు. 100 నోట్లు రద్దు చేసి 2000 నోట్లు ఇచ్చాడు. 50 బస్సులు ఎత్తాడు దిగిపోడు 2000 తీసుకుంటాడు. 10 రూపాయలు అని వాడు అంటున్నాడు. అరే నేను ఏడుకెళ్ళారా 10 రూపాయలు లేవని మేము అది చేసిండా. ఇక ఆ తర్వాత జిఎస్టీ అన్నాడు. ఇక ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమం ధర్ని అంట. ధర్ని ఈ అమ్మాయి ఏం ధర్ని రాబోయింది నాకైతే అర్థమే కాదు. ఎంతమంది పిల్లలు ఏ ఊర్లో ఉంటారు, ఎన్ని భూములు ఉన్నాయి, వీడు 1 పెళ్ళా 2 పెళ్ళా, ఇవన్నీ నీకు ఎందుకు రాదు? లేని పంచాయతీ పెడుతున్నా బాబు. ఎందుకంటే నా దగ్గరికి ఎవడు పోతు, ఏది ప్రగతి భవన్కి ఎవడు పోతు, ఊళ్ళోనే ఉండాలి, ఊళ్ళోనే వదిలిపెట్టుకోవాలి. అందుగురించి కేంద్ర ప్రభుత్వం కూడా అమాయక ప్రజలు ఉన్నారని తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ పేదవాడుగా వచ్చి ఇవాళ ఏదో న్యాయం చేస్తాడు. అందులో బీసీ అన్నాడు అమిత్ షా, ఏక్ హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ అంటే ఎన్నో ఏళ్ల తర్వాత మాకు కూడా ఛాన్స్ వచ్చిందంటాడు. ఏమన్నా చేసినాడు రావు, ఏమన్నా చేసి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి. ఇప్పటికి 7 ఏళ్ళు అయింది, 1 ఉద్యోగం రాదు. ఇక మీదకి వెళ్ళి రైతు ఏది 3 బిల్లు పెట్టి రైతులు ఆత్మహత్య చేసుకోవాలి, లేకుంటే ఊరేసుకోవాలి. పంట పండించింది వానికి సరి అయిన ధర ఈరా బాబు అంటే ఇయ్యాడట. పెద్ద పెద్ద ఆసాములకు ఇస్తాడట. 2 ఎకరాలు ఉంటే అంటాడు, మొదలు వచ్చి పైసలు ఇస్తాడు. ఇక చూడు 50 రూపాయలకు 1 కిలో ఆలుగడ్డ గుంట టమాటా గుంట అంటాడు. ఇక మీరు ఖుషిగా అబ్బా ఈడిచ్చిండు అంటాడు. ధర పెరిగింది అనుకో, రూపాయిన్నర అయితే వాడు 50 ఇస్తాడు. అవన్నీ తీసుకుపోయి స్టోరేజ్ లో పెట్టుకొని ధర వచ్చినప్పుడు 3 రూపాయలకి అమ్ముకుంటాడు. మరి రైతు ఏం చేయాలి బాబు? ఎప్పుడన్నా చూసిండ్రా ఇట్లా? ఇందిరమ్మ ఏం చేసింది? పేదల గురించి ఆలోచన చేసింది. అసైన్ భూములు ఇచ్చింది. దున్నే వాడికే భూమి అని నాకు ఏది కమ్యూనిస్టులు రాసేది. మేము చిన్నప్పుడు స్కూల్ పోతున్నాడు, దున్నే వాడికే భూమి అంటే ఇందిరాగాంధీ మీరు దున్నే గోడల మీద రాస్తే నేను ఇచ్చేస్తాను ఇచ్చిందా లేదా? ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా అదే పంచాయతీ ఇప్పుడే ఇచ్చింది ఆయన కాగితం. మేము ఎప్పటి నుంచో మా పట్టాల నుండి ఇప్పుడు తీసేసింది. ఏడుకోవాలరా బాబు? భూమి హక్కు మీది. ఇవాళ ధనాలు తయారైపోయింది, వాల్యూ పెరిగిపోయింది. ఏ విధంగానైనా మేము పొట్టగొట్టి అమ్ముకోవాలని చూస్తున్నాం. తిరగబడాలమ్మా. ఇక మా బట్టి విక్రమార్క కూడా ఒక మంచి ఆలోచన చేసి రైతు ముఖాముఖి నువ్వేం మాట్లాడిందో వినాలి కదా.
నువ్వేం చెప్పిందో వినాలి కదా. ఎంతసేపటి మేము మాట్లాడుతుంటే పోయి మీరేం తక్కువ కాదు, ఏదో గంట సేపు కూర్చోబెట్టి వాళ్ళే మాట్లాడింది మాకు ఛాన్స్ ఇచ్చింది అంటారా లేదా? అమ్మో చాలా హుషారైండు, టీవీలో వచ్చినాయి అందరి ఇళ్ళల్లో. కనుక మీరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ సోనియా గాంధీ గారు ఏది పంజాబ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఈ 3 బిల్లు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండ్రు. నేను బట్టి విక్రమార్కు ఒకటే కోరిక, ఎట్లనన్నా ఈ మార్చిలో వస్తున్నటువంటి బడ్జెట్ సమావేశంలో శ్రీధర్ గాని, మీరు గాని, జగ్గారెడ్డి గాని అందరు కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పెట్టాలి. పాస్ చేస్తేనే నిజంగా కూడా రైతులకు న్యాయం అవుతుంది. ఆయన కూడా మొదలు బాగానే అన్నాడు, ఏది రైతులకు అన్యాయం ఇది ఈ బిల్లు అన్నాడు, చాలా బాగా మాట్లాడాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులు షికాయత్ గారు చేసినటువంటి పిలుపుకు భారత్ బంద్ అంటే ఓహో కేటీఆర్, ఆమె పేరేం పేరు, బతుకమ్మ ఉయ్యాలో ఏం పేరు, కవితమ్మ. మా అక్క ఎత్తుకుంది, మా పెద్దమ్మ ఎత్తుకుంది, ఇప్పుడు ఎత్తుకుంది. అవునా బాబు, ఈ కొత్త బతుకమ్మ వెళ్ళిపోయింది నీ అమ్మ పద్దెనిమిది వాడు. ఆమె కూడా ధర్నాలో కూర్చున్నది. మరి ఢిల్లీ పోయి వచ్చినాక అది మర్చిపోయింది. కనుక నా ఉద్దేశంలో అన్యాయం జరుగుతున్నది, మీలో మేలుకొల్పు రావాలి. తెలంగాణ వచ్చిన నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, నియామకాలు అయినా ఈడ నేను అనుకున్న చాలా మంది చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఒక్కరికి ఉద్యోగం రాదు. వచ్చినాదుగా భయ్ రాదు, ఎట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి చెప్తున్నాడు గాలి మాటలు. మొన్నటిదానికి ఏమన్నాడు, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. నేను నిజంగానే ఇక్కడ అనుకున్నా, 4 రోజులు పేపర్ రోజులు రాసి ఎవడు కేటీఆర్ అన్ని అర్హతలు ఎవరికి వాడే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక చూసిండు ఎక్కడో కింద మీద తట్టుంది, నేనే ఉంటా 10 ఏళ్ళు అంటుంది. ముందు రాసి ఒడవమన్నాడు, కానీ ప్రజలకు సాయం చేయమని కోరుతున్నాను. అందుగురించి ఇక నేను ఎక్కువ చెప్పకుండా, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు భారతం ఏది కథ చెప్పేటప్పుడు అందరు వినేటువంటి వింటుండే, ఆఖరుకు శత్రుఘ్నుడు ఉంటుండే. ఎందుకంటే ఈ శత్రుఘ్ను వారు, కానీ మీరు మాత్రం గట్టుకున్నారు. ఈ రాత్రి కూడా ఇంత ఉన్నారంటే గట్టి పట్టుదలతో ఉన్నారు. మీరు ఉండండి, తప్పనిసరిగా ఏ పేదవానికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో మీ వెనకాల ఉంటాం. మేము భయపడమురా బాబు. ఇలాంటి పోలీసు వాళ్ళని చాలా మంది చూసినాం. 89లో కూడా ఇట్లనే బెదిరించిండ్రు. 89లో మళ్ళీ ఏది రామారావు పీరియడ్ లో మళ్ళా రాలే సర్కార్. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చెప్తున్నా, ఉండొచ్చు ఆడాడు ఉన్నాడు పోలీసు వాడు, వాళ్ళకు కూడా చెప్తా, మీరు ఎక్కువ హుషారు చేస్తే ఇక మీ పని అయినట్టు. మా సర్కార్ వచ్చినాక మీ పని చేస్తాం, మీరేం భయపడదు. ఏడు అన్యాయం జరిగితే ఆడ ఉండండి, ఒకరికొకరు గట్టిగా నిలబడితే ప్రభుత్వం భయపడుతుంది, పోలీసు వాళ్ళు భయపడతారు. ముఖ్యంగా మా అక్కలు, నేను ఒక టీవీ చూసేది, నా దోస్తు ఒకటి ఉండేది చెప్తా. ఎందుకంటే వాడు ఎప్పుడు 8:30కి ఇంటికి పోకపోయాడు. ఏం రాబోయే ఇంటికి పోయేవరా అంటే ఏం చెప్పాలో భాష అనేది. ఎందుకు పోవరా అంటే మొగిలి రేఖలని ఒక సీరియల్ వచ్చి కడుపు కాల 4 రేట్లు నడిచింది. ఆ టైంలో వీళ్ళు టీవీ దగ్గరనే ఉంటారు, మొగాన్ని కూడా దిక్కడు, నేను టీవీ చూస్తున్నాను అంటున్నారా లేదా? అంత హుషారైన తల్లి ఎవరు తెచ్చినది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్, ఇటు ఊడుస్తుంది అటు చేయడం. నేను 3 గల్లీలు ఉన్నాయి తర్వాత వస్తాను అంటున్నారా లేదా? ఇదంతా ఎవరు తెచ్చినాక కాంగ్రెస్ తెచ్చింది. ఇది కొత్తగా వచ్చిండు, మా పార్టీలో ఉండే నా ఎమ్మడు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చాక్పాటు కొట్టిండు అయిపోయాడు. ఇక ఆయన ఇప్పుడు వినేటట్టే లేడు, ఎవరిని కలవాడు. మా భట్టి గారు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగి అయ్యాడు. ఏదైనా ఉంటే ఇక మామూలు కూడా గట్టిగానే ఉన్నాడు. ఇక అసెంబ్లీలో ఎంత కొట్లాడుతాడో చూడాలి. మన తరఫుగా మీరు గట్టిగా ఉండండి. మామూలు కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 బిల్లు వరకు రైతుల ధైర్యం ఒప్పుకోవాలి. ఇవాళకి 90 రోజులు అవుతున్నదే, ఒక్క రైతు కూడా కదిలిక లేదు. ఉన్నదా కదిలిక? 3 సార్లు 9 సార్లు మీటింగ్ అయింది. ఆ 3 బిల్లు ఎక్కడ తీసుకొని అంటారు. రైతులు కూడా గట్టి ఉన్నారా లేదా? అరే కష్టం చేసే రైతులు రా బాబు. ఆల్మొగలు ఇద్దరు పనిచేసి 2 ఎకరాలు మిర్చి పంట పండిస్తే ఖమ్మంలో 650 రూపాయలకు క్వింటల్ అని మార్కెట్లో మొదలన్నారు. దాని తర్వాత ఎక్కువ వచ్చింది స్టాక్.
అరే ఇవి దేనికన్నా అమ్ముతారని 350 అన్నారు. రైతులు నిలబడితే వాళ్ళకి సంఖ్యలు వేసి కేసీఆర్ రైతులకు సంఖ్యలు వేసింది ఇష్టి మనోహరరావు. ఎన్నడన్నా రైతులు తిరగబడి అన్నం పెట్టే రైతు ఏడ్చిండు అనుకో, ఆ కుటుంబం నాశనం అవుతుంది, ఆ పార్టీ నాశనం అవుతుంది. ఇక నేను ఎక్కువ చెప్పకుండా చాలా మంది మాట్లాడేదాకా మళ్ళీ ఎప్పుడన్నా వస్తా, పొద్దుటప్పుడు వస్తా. ఇప్పుడు కొందరేమో సాయంత్రం అయింది, మళ్ళీ కూడా మంచిగానే కూర్చున్నా. నేను అనుకున్నా ఇంటర్వ్యూ లేదు అనుకున్నా, సాయంత్రం కూడా ఉంటుంది కదా. అయ్యి అది వంటదనుకో, మీరు చెప్పింది నువ్వే చెప్తావు, నేను చెప్పేది కనుక ఏదైనా మీరందరూ గట్టిగా ఉండండి. తప్పనిసరిగా మా బట్టి ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈ 3 బిల్లులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా తల వచ్చినట్టు అవుతుంది. అప్పుడు న్యాయం అవుతుంది. ధరణి అనేది కూడా అన్యాయం. 1981లో ఇందిరాగాంధీ పీరియడ్ లో హరిజనులకు 10 ఎకరాల భూమి ఇచ్చినాం, కానీ మళ్ళా పెద్దందారులే వచ్చిండ్రు, మళ్ళా జగ మీద కూర్చున్నారు. ఇది అన్యాయం. ఇప్పుడు అసైన్ ల్యాండ్ తీసేసుకుంటున్నారు. ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, కానీ రైతులకు మాత్రం న్యాయం జరుగుతలేదు. పండించిన పంటకు 10 రూపాయలు కూడా వస్తలేవు. దాని గురించి మనం తిరగబడాలని చెప్తూ, ముఖ్యంగా విద్యార్థులు కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ గ్రామాలలో తిరిగి ప్రజల దగ్గరికి పోయింది, వారి ప్రాబ్లం తెలుసుకోండి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి అధ్యక్షుడు బట్టి ఆయన అక్కడ మాట్లాడతాడు. మీ అందరి చెప్పిన మాటలు సర్కార్ ముందు సీఎం కేసీఆర్ తెలిసి వచ్చేటట్టు. మన ధర్మం ఏంటంటే ఇంత రాత్రి వరకు మీరు కూర్చోతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే టిఆర్ఎస్, ఎంపీ టిఆర్ఎస్, మంత్రులు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. వారు ఇదివరకు మంత్రి పదవి చేశారు, వారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నారు. ఇద్దరు కూడా బాగా అనుభవం ఉన్నారు. ఇంకా మిగతా శాసనసభ్యులందరూ కూడా అక్కడక్కడ జిల్లాలకు పోయేస్తుంది. కాబట్టి మాకందరికీ పూర్తి విశ్వాసం ఉంది. మీరందరూ ఐకమత్యంగా ఉండి రేపు జరిగే బడ్జెట్ సమావేశాలలో ప్రధానంగా ఈ ఇష్యూనే లేవనెత్తి దీన్ని సరిచేసి ప్రకటించే వరకు కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు అనే మాట మనం చేస్తూ సెలవు చేసుకుంటాం. మొన్న ఈ మధ్యలో బాధతత్వ హృదయంతో చెప్తా ఉన్నాం. మొట్టమొదటిసారి ఈరోజు ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై వారి సతీమణి మన మధ్యలో లేకుండా వారు ఈరోజు మొట్టమొదటిసారి పబ్లిక్ మీటింగ్కి వచ్చి మరి మీ సమస్యలు తెలుసుకొని అసెంబ్లీ సమావేశాల్లో మరి భట్టి గారు కానీ మా సహచర ఇతర శాసనసభ్యులందరూ మాట్లాడాలని ప్రజల గురించి వచ్చి ఈరోజు రావటం అనేది ఎంత రాత్రైనా మరి మీరందరూ కూడా వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ప్రధానమైన సమస్యలు ఇక్కడ చూస్తూ ఉంటే, ఒకటేమో మేము వచ్చినది దేని గురించి వచ్చిందో చెప్పారు. 3 నల్ల చట్టాలకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, చట్టాలు రద్దు చేయాలని. దాంట్లో ప్రధానంగా మనందరం రైతు సోదరులు. కనీస మద్దతు ధర ఇయ్య అంటున్నాడు మోడీ. మనం డిమాండ్ చేస్తున్నాం, మన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ వికారాబాద్ లో ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా మనం అందరం ఏం డిమాండ్ చేస్తున్నామంటే కనీసం మద్దతు ధర ఇయ్యాయా. మోడీ గారు దాన్ని తీసేయద్దంటున్నా, తీసేసారు. దాన్ని తీసేస్తే ఏ ప్రమాదం ఉందో పెద్దలందరూ చెప్పారు. రెండవది, నువ్వు కనీస మద్దతు ధర తీస్తావా, నేనేం చేస్తున్నా చూడు అని కేసీఆర్ ఏం చేసాడు, కొనుగోలు కేంద్రాలను ఎత్తేసి, అంటే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో, సొసైటీ పరంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో అవి కూడా ఎత్తేస్తా అంటారు. అవి 2 ఎత్తేయొద్దు, ప్రభుత్వం కొనుగోలు చేయాలి, మన డిమాండ్తో ముందుకు పోవాలి అని ఇది ప్రధానమైన సారాంశం ఈ మీటింగ్లో. దానికి తోడు ఈ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం. ఈరోజు మళ్ళీ మనం అనుకుంటాం ఇంత రాత్రి వచ్చినాం, ఇక్కడ ఉన్నాం రైతుల గురించి. 1,00,000 మంది రైతులు. ఢిల్లీ మన భారత రాజధాని.
దాని సరిహద్దుల్లో 1,00,000 మంది ఈరోజు చలిలో కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఆడనే అంటున్నారు, రోడ్లన్నీ దిగ్బంధం చేసిండ్రు. ఈరోజు అంత ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనందరికీ తెలుసు మేమందరం ఎందుకు వచ్చినాం. ఇప్పుడే పెద్దలు మాట్లాడిండ్రు, పెద్దలు శశీధర్ రెడ్డి గారు కానీ, హనుమంతరావు గారు కానీ, మధుయాష్కి గౌడ్ గారు కానీ, కోదండ రెడ్డి గారు. మరి దాంతో పాటు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కూడా స్థానికంగా ఉన్న అనే సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేస్తా ఉన్నాం, ఏ విధమైన సమస్యలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నంలో వచ్చినాం. మీరు అటవీ శాఖకు సంబంధించిన భూములకు సంబంధించి ఆ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రధానమైన నిర్ణయం హక్కులు కల్పించాలి. హక్కు పత్రాలు ఇచ్చి హక్కులు కల్పించి ఈ భూమి మీది అని చెప్పుకునే విధంగా ఆ రోజు పత్రాలు ఇస్తే ఆ పత్రాలను పక్కన పెడతా ఉంది ఈ ప్రభుత్వం. దానిపైన పోరాటం చేయడానికి, నిలదీయడానికి రాబోయే కాలంలో నిజంగానే ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్ కానీ అటు మోడీ కానీ ఖచ్చితంగా దిగి రావాల్సిందే. మనకిచ్చిన భూముల విషయంలో డిజిటల్ సిగ్నేచర్తో ఇవ్వాల్సిందే అని పోరాటం చేయడానికి మేము వచ్చినాం. మీరు ఈరోజు దరఖాస్తులు ఇచ్చిన దాంట్లో ఇంతకుముందే చెప్పారు మా హనుమంతరావు సార్, ధరణి అనే ఒకటి పెట్టి దానికి సంబంధించిన నా భూమి ఆయన పేరు మీద రాసి, ప్రసాద్ కుమార్ భూమి రాజశేఖర్ పేరు మీద రాసి, ఇట్లా అందరి మధ్యలో చిచ్చు పెట్టి డ్రామా చూస్తూ ఉన్నాడు. వీటన్నిటి విషయాల్లో మేము మాట్లాడినాం ఇంతకుముందు, మరొకసారి 3 నిమిషాల్లో ఏం మాట్లాడాలో ఇప్పుడే మీరు మాట్లాడితే 100 సమస్యలు ఉంటాయి. దానికో 3 నిమిషాలు 4 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడడానికి అవకాశం మరి ఇచ్చే ప్రయత్న భాగంలో మరి ఆయనకు ఆ భగవంతుడు మరి మంచి మనసు ఇప్పించే కార్యక్రమం, ముందు సెషన్లో ఇప్పించే కార్యక్రమం చేయాలని నేను ప్రార్థిస్తూ, చాలా సమయం అయింది. వచ్చినప్పుడు కొంతమంది మందుల పైన కేసులు వేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని మందులు అయ్యి నడుపుతుంటే ఈరోజు సోయి లేకుండా మరి ఆయన పైన ఏ రకంగా మనం మెరుగుపడాలి, ఏ రకంగా తిరుగుబాటు చేయాలన్నది యువకులందరం కూడా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మొదట విద్యార్థులపైన దాడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత యువకులపైన దాడి చేసి ఇప్పుడు రైతులపైన వచ్చింది. రేపొద్దున మహిళలపైన ఇట్లా చూసుకుంటూ పోతే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుల పైన ఈ ప్రభుత్వాలు అనేది దాడులకు దిగుతాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వాలపైన దాడి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రసాదానికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న తెలియజేస్తున్నా. అట్లనే ఈ కార్యక్రమానికి భూపంపిణీ చేపించి మీ అందరి ఆదరాభిమానాలు చూడగలటువంటి పెద్దలు మాజీ మంత్రులు ప్రసాద్ గారికి, అట్లాగే మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కోసం సుదీర్ఘంగా పనిచేసినటువంటి శశిధర్ రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రంలో దేశంలో రైతుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చట్టాలు, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక కార్యకలాపాల వల్ల రాష్ట్రం ఏ రకంగా నష్టపోతుందో ప్రజలకు వివరిస్తూ నిత్యం చైతన్యం చేస్తున్నటువంటి అన్వేష్ రెడ్డి గారికి, అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలు రైతు వ్యతిరేక కార్యకలాపం. అంటే గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, సబ్సిడీ లేదు, సబ్సిడీతో ఇచ్చేటువంటి వ్యవసాయ పనిముట్లు లేవు, సబ్సిడీతో ఇచ్చే విత్తనాలు లేవు, సబ్సిడీతో ఇచ్చే కూరగాయ విత్తనాలు లేవు, పావుల వడ్డీ రుణాలు లేవు, అసలు వడ్డీ లేని రుణాలు లేవు, మద్దతు ధరలు లేదు, చివరికి కొనుగోలు కేంద్రాలు కూడా ఎత్తేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ లేకుండా చేసి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా ఎత్తేస్తా అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి గారి మాటలు నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి గందరగోళానికి ఆందోళన గురి చేస్తాం. ఇలా ఆందోళన గురి చేస్తున్న క్రమంలో మేము హైదరాబాద్ నుంచి బయలుదేరితే ప్రతి ఊర్లో రోడ్డు మీద పంట పండించుకున్నటువంటి చాలా మంది రైతులు మధ్యలో మమ్మల్ని ఆపడం, వాళ్ళు పండించినటువంటి పొలాలు పంటలు చూపించి మీకు మద్దతు ధర లేదయ్యా, ఇది అమ్ముకుందామంటే మా వల్ల కావట్లేదయ్యా,
సన్నాలు అంటే ఏమని చెప్పింది ముఖ్యమంత్రి, అవి వేయకపోతే మీకు కొనము అదే రైతు బంధు ఇవ్వాలని చెప్పింది. సరే నేను చెప్తాడు కదా అని వేసాం. వేస్తే అదేమో పండాల్సినంత పండలేదు. రేటు చూస్తేనే 1800 ఉంది. దాని మీద ఖర్చు ఏమో 4 సార్లు మందు కొట్టాల్సి వచ్చింది. దానికి 2500 రూపాయలు వస్తే తప్ప అది గిట్టుబాటు అయ్యేటట్టు లేదు. మరి కొట్టడా అంటే కొనే పరిస్థితి లేదు. నేను 1800 కొనుక్కుంటే ఆ వచ్చినటువంటి ఆ పంటతో మాకు అసలు ఖర్చులు కూడా రావట్లేదు. పొలాల్లో ఉన్న రైతులు ఆత్మహత్య చెప్తా ఉన్నారు. మరి ఆయన ఏమో నిర్బంధంగా ఏమని చెప్పారా? మరి వేసినోడు మరి కొనాలి కదా, మాకు బోనస్ ఇచ్చారంటే కొనట్లేదు. పక్కన ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 2500 పెట్టి కొంటా ఉంది బోనస్ ఇచ్చి. మనకేం పుట్టింది? మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇచ్చాము మనం. రైతుకి ఇంకో 2 రూపాయలు కలిపి కొనాలి కానీ పక్క రాష్ట్రం ఆ ఛత్తీస్గఢ్ ఇంత డబ్బు లేదు వాళ్ళ దగ్గర. అయినా కానీ రైతు పండించిన పంటకి మద్దతు ధర ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బు యాడ్ చేసుకోవడంతో నేనేమో కొనట్లేదు. రేపు పొద్దున అసలు ఇప్పుడు మన గతంలో ఐకేపీకి ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నారు. మన ప్రభుత్వాలు ఏం చేసింది? రైతులు పండించే పంటని ఈ మహిళలతో కల్పిస్తాం. మహిళలకి మనమే రుణాలు ఇద్దాం, వడ్డీ లేని రుణాలు. వాళ్ళు ఎదుగుతారు వ్యాపారపరంగా. ఇటు రైతులు కూడా పండించింది అక్కడే అయిపోతుంది. వాళ్ళు తల చేతులు పోకుండా ప్రభుత్వం అంటే ఇటు రైతుల్ని కాపాడింది, ఇటు మహిళల్ని కాపాడింది. ఇవాళ 2 ఎత్తేస్తా అంటున్నారు. 2 ఎత్తేస్తే మరి వీళ్ళు ఎడిపోవాలా, ఈ రైతులు ఎడిపోవాలా? మరి ఎవరు కొనాలి అంటే కార్పొరేట్ సంస్థలు ఎవరైనా కొనుక్కోవచ్చు. ఆ ఎవడైనా కొనుక్కోవచ్చు అని చేయడం కోసం నరేంద్ర మోడీ గారు 3 చట్టాలు తెచ్చింది. ఎవడైనా అంటే ప్రభుత్వం దానిపైన ఎటువంటి నిబద్ధత ఉండదు, నియమాలు. వాళ్ళు ఎవరు అదాని కానీ అంబానీ కానీ అమెజాన్ కానీ ఎవరు పడితే వాడు వచ్చేసి నేను ఎవడు కొనేవాడు కాబట్టి ఎవరు ఉన్నాడు కాబట్టి కొనేవాడు లేకపోతే ఏమైపోతుందంటే చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వస్తా ఉంటే నారాయణఖేడ్ దాటిన తర్వాత పొలంలో టమాటా పండించే రైతు ఆపి ఏం చెప్పాడంటే ఆ పంట అంతా కుప్పబోసి ఇదేది వరకు అయ్యా కొనేవాడు ఎవడు లేడు. కొనేవాడు ఎవడు లేడు అంటే ఎందుకు లేడు? గవర్నమెంట్ కొట్టుకున్నాడు అంటే గవర్నమెంట్ కొనట్లేదు, మీకు మద్దతు ధర లేదు కాబట్టి వాళ్ళ ఆ కొనే దళారులు 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో అమ్మింది వాళ్ళ రూపాయి కూడా కొనే పరిస్థితి లేదు. మేము కింద పోసేసి వెళ్ళిపోయాడు తొక్కేస్తామని చెప్తాం. రేపు పొద్దున కూడా మిగతా పట్టణ పరిస్థితి కూడా అదే. మద్దతు ధర లేకపోతే ఇవాళ టమాటాలు ఏ రకంగా అయితే పొలంలోనే గుట్టలుగా పోసి తొక్కి మనం పడేస్తామో పశువుకి వేస్తున్నామో మిగతా పంటలు కూడా అదే పరిస్థితి వస్తుంది. అలా పరిస్థితులు తీసుకొచ్చి అతి తక్కువ ధరకి రైతుల దగ్గర నుంచి పంటని కొనుక్కునేటువంటి కార్యక్రమం దేశంలో రాబోతాం. అలా వస్తే గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేసుకునేటప్పుడు బతకలేరు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి రైతు కూలీలు కూడా బతకలేరు. ఇది ప్రమాదకరంగా ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ మమ్మల్ని ఒక మాట అడిగారు. మరి ఆ ఢిల్లీలో అంతా పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మరి మా కోసం మీరు కూడా చేయొచ్చు కదా అంటే నేను వాళ్ళు అడిగాను. ఏం చేయటండి, ముందు మీరు కదలాలి కదా. వాళ్ళు రైతులు చాలా ఆలోచనగా లేచి ఏం కదలకపోతుందండి, మీరు పిలిపేయండి, మేము అవసరమైతే హైదరాబాద్ కర్మ ఢిల్లీ దాకా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా కోసం అక్కడ రైతులు చేస్తా ఉంటే మేమెందుకు కదలు, మేము రైతులే కదా, మేము కదులుతాం, మీరు పిలిపేయండి అని అడిగారు. పిలిపేయండి అంటే అప్పుడు మన కిసాన్ కాంగ్రెస్ అడిగితే అందరూ అడుగుతా ఉన్నారు, వాళ్ళ కోసం మనం నిలబడాలి. కిసాన్ కాంగ్రెస్ వాళ్ళు చలో హైదరాబాద్ అని 27వ తారీఖు నాడు రైతుల కోసమే పిలిపించారు. హైదరాబాద్ పోదాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అమీతుల్ని తేల్చుకుందాం, మేము చలో హైదరాబాద్ అని వారు పిలిపిస్తే ప్రతి దగ్గర అందరు చెప్పేది ఒకటే, మేమందరం కదిలి వస్తాం హైదరాబాద్కి 27వ తారీఖు నాడు మా సమస్యల సంగతి ఏందో ఈ ప్రభుత్వం మీద తేల్చుకోవాలని చెప్పి మేము వస్తామని వాళ్ళు పెద్ద ఎత్తున గుర్తించి చెప్పారు. మరి మదనపల్లిలో ఉన్నటువంటి రైతులు కూడా నేను అడుగుతా ఉన్నాను, కిసాన్ కాంగ్రెస్ వాళ్ళు 27వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమానికి మనం కూడా కలుద్దామా, ఇక్కడే ఉందామా? చెప్పండి, కలుద్దామా లేదా?
కదులుదామా కదులుదామా హైదరాబాద్ పోదామా తెచ్చుకుందామా చేతులు ఎత్తండి ఎంతమంది పోదాం అంటారు హైదరాబాద్ చలో హైదరాబాద్ 27 గట్టిగా ఇప్పుడు 700 ఇంకోసం మాకు ఇల్లాడు చెప్తాం ఇందిరమ్మ రాజ్యంలోనే మాకు భూములు మధ్య ఇప్పుడు వీళ్ళేదో 3 ఎకరాలు ఇస్తా అని చెప్తే మేము మోసపోయి ఓట్లు ఇస్తుంది 3 ఎకరాలు ఇస్తలేమని ఆ 3 ఎకరాలు ఇవ్వకపోక అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన భూములు కూడా చూసుకుంటున్నారు మా సంగతి ఏంటంటే చూడండి మీరే కదా అప్పుడు ఈ భూపాపం చేసి ప్రసాద్ గారే ఆ ప్రసాద్ కుమార్ గారు మంత్రి ఉన్నప్పుడు వెళ్ళి పంపిణీ చేశారు ఇప్పుడు పాప లేడు ఆయన ప్రభుత్వం లేదు వీళ్ళు వచ్చి గుర్తుకుంటున్నారు మాకేదో న్యాయం చేయడం సభ మొదలైన దగ్గర నుంచి మహిళలు మీద అందరూ కాగితాలు అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఈ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద ప్రజలకి న్యాయం జరగాలి భూ పంపిణీ జరగాలి మీ భూ పట్టాలు రావాలి మీరు గౌరవంగా బతకాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోరాటం చేస్తేనే జరుగుతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకత్వం అంతా ఒకటే చెప్తాం సరే ఇప్పుడు మన ప్రభుత్వం లేకపోయినా మన వాళ్ళ కోసం పోరాటం చేద్దాం ఆ కాగితాలన్నీ తీసుకున్న వాళ్ళు పట్టాలు వచ్చేటట్టుగా చేద్దాం ఈ ధరణి అని పెట్టి ఏంటి భూస్వామికి న్యాయం చేసే చట్టాన్ని తీసుకొచ్చారు దాని వ్యతిరేకంగా మీకోసం నిలబడదామని చెప్తాం మరి నిలబడదాం 27వ తారీఖు నాడు కొట్లాడదామా హైదరాబాద్ లో కొట్లాడదామా వస్తారా కలుగుతారా అందరూ రైట్ వెరీ గుడ్ మీరు దాని మీద మహిళలమ్మా వస్తారా హైదరాబాద్ పోదామా చేతులు ఎత్తండి వస్తారా అసెంబ్లీకి కలుగుతారా రైట్ సో మంత్రి గారు ఉన్నారు ప్రసాద్ గారు వారు చెప్తారు మీకు ఎన్ని గంటల బయలుదేరాలి ఎట్లా బయలుదేరాలని మనం ఈ రైతు సమస్యల మీద గట్టిగానే పోరాటం చేద్దామని చెప్పి మీ అందరూ చెప్తాం మీరు ఈ సమస్యని ఆ సమస్యని నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేద్దాం మీ అందరికి కూడా